ఇక కరీంనగర్ మేయర్ యాదగిరి సునీల్ రావు బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇవాళ కేంద్ర మంత్రి బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఆయనతో పాటు 10 మంది కార్పొరేటర్లు కూడా గులాబీ పార్టీని వీడనున్నారు. ఎస్బీఎస్ ఫంక్షన్ హాల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సమక్షంలో తాము బీజేపీలో చేరుతున్నట్లు సునీల్ రావు ప్రకటించారు. కొద్ది కాలంగా బండి సంజయ్తో సన్నిహితంగా ఉంటూ వస్తున్న సునీల్ రావు కారు పార్టీని వీడుతారని కొన్నాళ్ల నుంచి ప్రచారం జరుగుతుంది. సునీల్ రావు మాత్రమే కాకుండా బీఆర్ఎస్ నుంచి గెలిచిన మెజార్టీ కార్పొరేటర్లను పార్టీ మార్పించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కార్యాచరణ రూపొందించి ఆయనకు అప్పగించారన్న చర్చ జరుగుతోంది. తొలుత 16 మంది కార్పొరేటర్లు బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తారని భావించారు. అయితే స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ కొందరిని బుజ్జగించి పార్టీ వీడకుండా ఒప్పించగలిగారని, దీంతో సునీల్ రావుతో 10 మంది కార్పొరేటర్లు మాత్రమే బీజేపీలో చేరుతున్నారని తెలుస్తుంది. ఈ నెల 28తో కరీంనగర్ కార్పొరేషన్ పాలకవర్గ పదవి కాలం ముగియనుండడంతో ఆలోగానే తమ రాజీనామాలతో షాక్ ఇచ్చారు. కరీంనగర్ మేయర్ సునీల్ రావు బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇవాళ కేంద్ర మంత్రి బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ విజయ్ భాస్కర్ అందిస్తారు. విజయ్ భాస్కర్, 5 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీ నుంచి సేవలు అందించి మేయర్ గా సేవలు అందించి చివరి నిమిషంలో పార్టీకి గుడ్ బై చెప్పడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అనుకోవచ్చు? కరీంనగర్ లో ఏం జరుగుతుంది? బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది? అసలు ఒకప్పుడు అస్సాం పార్టీకి చెందినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి మేయర్ సునీల్ రావు ఈ కారు పార్టీలో చేరిన తర్వాత దాదాపు మరో 2 రోజుల సమయంలో పదవి కాలం ముగుస్తున్నటువంటి తరుణంలో తాను పార్టీకి రాజీనామా చేశారు. ప్రథమంగా గత కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరుతారని చెప్పేసి భావించినప్పటికీ స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది నాయకులు అనుకున్న ఓ మంత్రికి సంబంధించి సఖ్యత కుదరకపోవడంతో ఇక అభివృద్ధి కేవలం బండి సంజయ్ తోటి సాధ్యం, భారతీయ జనతా పార్టీతో సాధ్యం. ఎందుకంటే స్మార్ట్ సిటీ ఇచ్చింది కూడా తీసుకొచ్చింది కూడా బండి సంజయ్ అయినప్పటికీ ఆ నిధుల వరద అయితే కొనసాగుతుందని చెప్పేసి నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు. గత వారం రోజుల క్రితం జరిగినటువంటి ఓ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమానికి కూడా తాను దూరంగా ఉన్నారు. దానికి అన్నిటికీ కూడా క్లారిటీ ఇస్తూ మరో 2 రోజుల సమయంలో తన యొక్క పదవి కాలం ముగుస్తుందన్నటువంటి తరుణంలో దాదాపు ఒక 16 మంది కార్పొరేటర్లతో పార్టీని మారాలని భావించినప్పటికీ మాజీ మంత్రి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హామీతో 6 వెనుదిరిగినప్పటికీ మరో 10 మంది కార్పొరేటర్లతో తాను పార్టీని మారుతున్నట్టుగా ఈ రోజు మరికొద్ది సేపట్లోనే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్, సహాయ మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో చేరుతున్నారని కూడా ప్రకటించారు. ఎందుకంటే విజయ్ భాస్కర్, ఇప్పుడు మనకి ఇక్కడ ఈ అంశం ఒకెత్తైతే కూడా అసలు అక్కడ ఏదైతే బండి సంజయ్ కేవలం అక్కడ సునీల్ ని ఎంచుకోవడానికి గల కారణాలు ఏమైనా ఉన్నాయనుకోవచ్చా? ఎందుకు సునీల్ ని ఎంచుకున్నారు బండి సంజయ్ ఈ అంశంలో? దాదాపు స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్లలో అత్యంత సీనియర్ అయినటువంటి నాయకుడు, అదేవిధంగా బలమైనటువంటి నేత, ఇంతకు ముందు ఏదైతే కారు పార్టీలో ఉన్నారో మాజీ ఎంపీ వినోద్ కుమార్ కు నమ్మినటువంటి బంటుగా ఉన్నటువంటి మాజీ ప్రస్తుతం ఉన్నటువంటి మేయర్ సునీల్ రావుకు అత్యంతమైనటువంటి బలమైనటువంటి క్యాడర్ ఉంది. అయితే తాను రాబోయే ఎన్నికల్లో కరీంనగర్ నుంచే కూడా జెండా పాతాలి, కాషాయ నగరంగా కరీంనగర్ తీర్చిదిద్దామన్నటువంటి తరుణంలో బలమైనటువంటి కార్పొరేటర్ గా ఉన్నారు, మేయర్ గా ఉన్నటువంటి తరుణంలో అతను దాదాపు 5 సంవత్సరాలుగా సేవలు అందించారు. కానీ నిధుల విషయంలో కూడా స్మార్ట్ సిటీకి సంబంధించినటువంటి నిధుల విషయంలో కూడా మంచి పట్టునటువంటి నాయకుడు. అప్పుడు ఉన్నటువంటి మంత్రి గతంలో అంటే ప్రస్తుతం ఉన్నటువంటి మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యేకు ఎంత అవగాహన ఉందో స్మార్ట్ సిటీ పైన, అంతకన్నా అదే స్థాయిలో అదే క్యాడర్ ఉన్నటువంటి బలమైనటువంటి నేతగా కూడా మేయర్ సునీల్ రావు ఉన్నారు. అయితే మేయర్ సునీల్ రావుతో పాటు మరికొంతమంది కార్పొరేటర్లు, ఎందుకంటే ఈ ఎన్నికలు జరిగినటువంటి ఎమ్మెల్యే ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు, అదేవిధంగా ఎంపీ ఎన్నికల సమయంలో కూడా చాలా మంది పార్టీలు మారారు. పార్టీలు మారి వెళ్ళినటువంటి నేపథ్యం అయితే కనిపించింది. అయితే చాలా మంది నేతలంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ అస్తంగూటికి వెళ్తారని చెప్పేసి భావించినప్పటికీ పొన్నం ప్రభాకర్ తో తమకు సఖ్యత కుదరలేదు అని చెప్పేసి కొందరు బహిరంగంగానే తమ యొక్క ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. కానీ ప్రతి వీక్ లో 2 days కరీంనగర్ లో సమయం ఇస్తూ కరీంనగర్ స్మార్ట్ సిటీ సంబంధించినటువంటి నిధుల విషయం అనుకుని, అక్కడ ఉన్నటువంటి సమస్యలు అనుకుని, ఎందుకంటే స్మార్ట్ సిటీ 2017లో అప్పుడు ఉన్నటువంటి సీఎం గా ఉన్నటువంటి కేసీఆర్ హైదరాబాద్ ను కాదని చెప్పేసి కరీంనగర్ కు స్మార్ట్ సిటీ
హోదా కట్టబెట్టినప్పటికీ దానికి సంబంధించినటువంటి నిధులన్నీ కూడా తనకు ఇప్పటి వరకు రాలేదు. కేవలం మంత్రిగా కేంద్ర మంత్రిగా అయిన Right. తర్వాతనే నిధులు వచ్చాయని చెప్పేసి బండి సంజయ్ తీసుకొచ్చారని చెప్పేసి ఇప్పటికే సునీల్ రావు చెప్పినటువంటి తరుణంలో తాను ఆ పార్టీలోకి వెళ్తున్నాడు. తనతో పాటు మరికొంతమంది కార్పొరేటర్లు Right. తీసుకెళ్తున్నారు. థ్యాంక్ యూ విజయ్ భాస్కర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.